ఇక ఆర్థిక రాజధాని విశాఖలోని సిరిపురం కూడలికి సంబంధించి కూడా కొద్ది సేపటి క్రితం రోడ్ షో ప్రారంభమైంది. అటు దేశ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్రయం కూడా రోడ్ షో ద్వారా కూడా ప్రస్తుతం ఆ సభా ప్రాంగణానికి కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నటువంటి ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు కూడా అభివాదం చేసుకుంటూ కూడా రోడ్ షోలో ముందుకు కదులుతూ కూడా ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకున్నట్టు మనకు తెలుస్తోంది, సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా సభలో మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశాలపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా విశాఖ వాసులను ఉద్దేశించి కూడా మోదీ ప్రసంగించబోతున్నారు. ప్రధాని మోదీని చూసేందుకు అక్కడికి భారీ సంఖ్యలో కూడా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మనం చూసాం ఎన్నికలకు ముందు కూడా ఈ త్రయం రోడ్ షో నిర్వహించారు విజయవాడలో. తర్వాత విశాఖలో ప్రస్తుతం ఈ రోడ్ షో అయితే మనం చూస్తున్నాం. రోడ్ షో అయితే ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధీ హై పవన్ అంటూ కూడా, పవన్ తుఫాన్ లాంటి వాడు అంటూ కూడా మోదీ ఏదైతే ఒక సభలో మాట్లాడారో దానికి సంబంధించి కూడా మనం చూస్తే, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈరోజు ఏపీకి సంబంధించిన రావాల్సినటువంటి ప్రాజెక్టులు, నిధుల్లో కూడా పవన్ కీలకంగా మారారని మనం చెప్పుకోవచ్చు. నేను చలిస్తా, చంద్రబాబు స్పందిస్తారు, సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంటుంది మనకి ఎప్పుడు అని కూడా పవన్ చెప్తూ వచ్చారు. ప్రస్తుతం మోదీ రాకతో కూడా విశాఖ వాసులకి పండుగ ముందే వచ్చినట్లయింది. మోదీ ఎలాంటి వరాల జల్లులు కురిపించబోతున్నారు, చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ ప్రగతికై పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా శంకుస్థాపనలు జరగబోతున్నాయి. ఇక ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్లో కూడా కొద్దిసేపట్లో సభ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సిరిపురం కూడలి నుంచి కూడా చినవాల్తేరు రోడ్ షో కూడా దాదాపు సభా ప్రాంగణానికి చేరుకుని తెలుస్తుంది. మనం చూడొచ్చు, సభ దగ్గర అశేష సంఖ్యలో కూడా జనం అక్కడ ఏకమయ్యారు. సభకి సంబంధించి ముగ్గురు కూడా ఏం మాట్లాడతారనేటువంటి ఉత్కంఠగా, ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అటు అమరావతి, ఇటు వైజాగ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అందించాల్సిన సహాయం అంతా అందిస్తూ వస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్రం దన్నుగా నిలుస్తూ ఉంటే, విశాఖలో